మాజీ ఐఏఎస్ అధికారైన ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసాం, ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఈ రోజు తీసుకుంటే మహిళలు, రైతులు, వ్యాపారులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం తాలూకా హామీలు నెరవేర్చని పరిస్థితి చూసి ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉండే పరిస్థితి, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఈ వ్యతిరేకతని, ఈ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత దుర్మార్గంగా లేని మద్యం స్కామ్ ని వీళ్ళు తీసుకొచ్చి అందులో భాగంగా రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. అసలు మద్యం అమ్మకాలు తగ్గితే స్కామా, మద్యం అమ్మకాలు పెరిగితే స్కామా? గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ అవుతుందా? ప్రైవేట్ వ్యక్తుల చేతికి మద్యం అమ్మకాలు అప్పజెప్తే స్కామ్ అవుతుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఈ విధంగా దుర్మార్గంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉండే పరిస్థితి, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేప్పుడు తీసుకుంటే బెల్ షాప్స్ లేకుండా చేసింది, పెర్మిట్ రూమ్స్ లేకుండా చేసింది, మద్యం షాప్స్ 33% తగ్గించడం జరిగింది, లిక్కర్ షాప్స్ ని 33% తగ్గించడం జరిగింది. అలాగే మద్యం అమ్మకాల్ని తగ్గించడం జరిగింది. ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అంత మద్యం అమ్మకాల్ని తగ్గించి అలాగే ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ అంతగా ప్రయత్నిస్తే, ఈ గవర్నమెంట్ తీసుకుంటే ఈరోజు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, మద్యం అమ్మకాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పడం వెనక జరిగిన స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. అలాగే ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనక ఉన్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న దుర్మార్గకరమైన చర్యలు ఎలా ఉన్నాయంటే, వ్యాపారవేత్తలను భయపెడుతూ ఉన్నారు. తీసుకుంటే జిందాల్ లాంటి పెద్ద సంస్థ మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలిపోయింది. అలాగే మాజీ ఐపీఎస్ అధికారుల్ని ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అలాగే డీజీ స్థాయి ఉన్న ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి, ఎలాంటి దారుణమైన పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేది క్లియర్ గా ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాము, న్యాయ పోరాటాలు చేస్తాము. కానీ ఈ కూటమిలో ఉన్న వ్యక్తులకి ఒకటే చెప్తూ ఉన్నాము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దానికి వడ్డీతో సహా చెల్లించే రోజులు రానున్న రోజుల్లో రాబోతూ ఉన్నాయి అనేది మీరు గుర్తించండి. ఎప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఆపండి. ఇలాంటి దుర్మార్గకరమైన అరెస్టుల్ని ప్రోత్సహించొద్దు. ఇలాంటివి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, లేదా ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వస్తుంది ఇలాంటివి గనుక కొనసాగితే అనే విషయం గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి స్కాము జరగలేదు, లేని స్కామ్ ని మీరు సృష్టించారు కాబట్టి దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఐఏఎస్ అధికారైన ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం?
ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసాం, ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఈ రోజు తీసుకుంటే మహిళలు, రైతులు, వ్యాపారులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం తాలూకా హామీలు నెరవేర్చని పరిస్థితి చూసి ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉండే పరిస్థితి, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఈ వ్యతిరేకతని, ఈ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత దుర్మార్గంగా లేని మద్యం స్కామ్ ని వీళ్ళు తీసుకొచ్చి అందులో భాగంగా రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. అసలు మద్యం అమ్మకాలు తగ్గితే స్కామా, మద్యం అమ్మకాలు పెరిగితే స్కామా? గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ అవుతుందా? ప్రైవేట్ వ్యక్తుల చేతికి మద్యం అమ్మకాలు అప్పజెప్తే స్కామ్ అవుతుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఈ విధంగా దుర్మార్గంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉండే పరిస్థితి, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేప్పుడు తీసుకుంటే బెల్ షాప్స్ లేకుండా చేసింది, పెర్మిట్ రూమ్స్ లేకుండా చేసింది, మద్యం షాప్స్ 33% తగ్గించడం జరిగింది, లిక్కర్ షాప్స్ ని 33% తగ్గించడం జరిగింది. అలాగే మద్యం అమ్మకాల్ని తగ్గించడం జరిగింది. ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అంత మద్యం అమ్మకాల్ని తగ్గించి అలాగే ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ అంతగా ప్రయత్నిస్తే, ఈ గవర్నమెంట్ తీసుకుంటే ఈరోజు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, మద్యం అమ్మకాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పడం వెనక జరిగిన స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. అలాగే ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనుకున్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న దుర్మార్గకరమైన చర్యలు ఎలా ఉన్నాయంటే, వ్యాపారవేత్తలను భయపెడుతూ ఉన్నారు. తీసుకుంటే జిందాల్ లాంటి పెద్ద సంస్థ మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలిపోయింది. అలాగే మాజీ ఐపీఎస్ అధికారుల్ని ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అలాగే డీజీ స్థాయి ఉన్న ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి, ఎలాంటి దారుణమైన పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేది క్లియర్ గా ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాము, న్యాయ పోరాటాలు చేస్తాము. కానీ ఈ కూటమిలో ఉన్న వ్యక్తులకి ఒకటే చెప్తూ ఉన్నాము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దానికి వడ్డీతో సహా చెల్లించే రోజులు రానున్న రోజుల్లో రాబోతూ ఉన్నాయి అనేది మీరు గుర్తించండి. ఎప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఆపండి. ఇలాంటి దుర్మార్గకరమైన అరెస్టుల్ని ప్రోత్సహించొద్దు. ఇలాంటివి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, లేదా ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వస్తుంది ఇలాంటివి గనుక కొనసాగితే అనే విషయం గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి స్కాము జరగలేదు, లేని స్కామ్ ని మీరు సృష్టించారు కాబట్టి దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.